హాయ్ అండి. నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు వీడియోలో బెల్లంతో కొబ్బరుండల్ని చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎండు కొబ్బరితో అప్పటికప్పుడు ఇలా లడ్డూలు చేసి పెట్టండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్తీ లడ్డూని చేసే సింపుల్ మెథడ్ ఏంటో చూద్దాము. ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఎండు కొబ్బరిని తీసుకోవాలి. ఈ ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఈ ఎండు కొబ్బరిని తురుముకొనైనా ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేయబోతున్నాను. కొబ్బరి మొత్తాన్ని ఇలా గ్రైండ్ చేసుకున్నాక నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక బౌల్తో కానీ కప్పుతో కానీ కొబ్బరిని కొలుచుకోవాలి. నాకైతే 2 బౌల్ కొబ్బరి పొడి వచ్చిందండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూను నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక ఇందులోకి కొన్ని బాదం పప్పుల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొన్ని జీడిపప్పులను కూడా వేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు వీటితో పాటు పిస్తా పప్పులను వేసుకోవచ్చు. కొన్ని నువ్వులనైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇవి ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి పక్కకు తీసేసుకోవాలి. ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవడం వల్ల కొబ్బరి ఉండల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా వేసుకొని 5 to 6 మినిట్స్ గ్యాస్ లో ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ కొబ్బరి పొడిని మనం కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి, లేకుంటే ఊరికనే అడుగు మాడిపోతుంది. ఈ కొబ్బరి పొడి మరీ డ్రైగా ఉందని చెప్పి నేను ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నాను. ఈ నెయ్యి కూడా అంతా మిక్స్ అయ్యి ఈ కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కొబ్బరి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇలా కొబ్బరి ఫ్రై అయ్యాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ కొబ్బరిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం అదే ప్యాన్ లో ఉంచితే మాత్రం కొబ్బరి మాడిపోతుంది. నెక్స్ట్ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకోవాలి. మనం ఏ బౌల్తో అయితే కొబ్బరిని తీసుకున్నామో అదే బౌల్తో 3/4 బౌలు బెల్లం వేసుకోవాలి. 2 బౌల్ల కొబ్బరి పొడికి నేను 3/4 బౌలు బెల్లం వేసుకుంటున్నాను. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు అయితే గనక బౌల్కి నిండా బెల్లం వేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకొని ఈ బెల్లం మొత్తం కరగనివ్వాలి. ఈ బెల్లం పాకమేమీ రావాల్సిన అవసరం లేదండి. బెల్లం మొత్తం ఇలా వీడియోలో చూపించిన విధంగా కరిగాక ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి మొత్తం బెల్లంలో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి మొత్తం చిక్కబడి దగ్గరగా అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొబ్బరిని ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల కొబ్బరి ఉండల టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 2-3 యాలకుల్ని కచ్చాపచ్చి దంచుకొని వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న బాదం పప్పు జీడిపప్పును కూడా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. 15 మినిట్స్ తర్వాత ఇది మొత్తం ఒకసారి మళ్ళీ చేత్తో కలుపుకోవాలి. ఈ కొబ్బరి కంప్లీట్గా ఆరిపోతే గట్టిగా అయిపోతుంది. అప్పుడు ఉండల్ని మనం ప్రిపేర్ చేయలేము. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ కొబ్బరి గట్టి పడిపోయి ఉండలు చేయడం రాకపోతే గనక మళ్ళీ స్టవ్ మీద ఈ కొబ్బరిని పెట్టుకుంటే ఒక 1 మినిట్ వెయిట్ చేసుకోగానే కొంచెం లూజ్ అయిపోతుంది. అప్పుడు ఈజీగా ఉండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా కొబ్బరి ఉండల్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటే చాలండి. చాలా ఈజీగా అప్పటికప్పుడు 15 మినిట్స్లో మనం ఇలా కొబ్బరి ఉండల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు రోజుకు ఒక లడ్డు తిన్నామంటే హెల్త్కి చాలా మంచిదండి. బాదం పప్పు జీడిపప్పు తగులుతూ లడ్డు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా ఎండు కొబ్బరితో లడ్డూల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ రాగి బర్ఫీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ రాగి బర్ఫీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ బర్ఫీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక కొన్ని జీడిపప్పు పలుకుల్ని కొన్ని బాదం పప్పు పలుకుల్ని వేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు ఇందులోకి పిస్తా పప్పు, కిస్మిస్లు, పంప్కిన్ సీడ్స్ ఇలా ఏవైనా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయ్యాక వీటిని పక్కకు తీసేసుకోవాలి. అదే ప్యాన్లోకి 1 కప్పు రాగి పిండిని వేసుకోవాలి. 1/2 కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి. అదే అండి ఉప్మా రవ్వ అని కూడా అంటారు కదా. అది వేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ రాగి పిండి వేగటానికి 10 మినిట్స్ అయితే టైం పట్టిద్దండి. లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది వెంటనే కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగున పిండి మొత్తం మాడిపోతుంది. మీకు రాగి పిండి వేగేటప్పుడు కొంచెం రాగిపిండి మరీ డ్రైగా అనిపిస్తే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని రాగిపిండిని ఫ్రై చేసుకోండి. రాగిపిండి వేగితే గనక కమ్మటి వాసన వస్తుంది. కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. రాగిపిండి ఫ్రై అయితేనే మనకి బర్ఫీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయ్యాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ప్యాన్ హీట్ కి రాగిపిండి మాడిపోతుందండి. ఇంకొక 1 మినిట్ ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు అయితే కనుక 1.5 కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు.
నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు బెల్లానికి 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని ఈ బెల్లం మొత్తం కరిగిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. మీరు బెల్లంకు బదులు పంచదారతోనైనా ఈ బర్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బెల్లం మొత్తం బాగా కరిగిపోయాక ఇంకొక 2 మినిట్స్ ఇలా ఉడకనివ్వాలి. వీడియోలో చూపించిన విధంగా ఒక 2 మినిట్స్ ఇలా వాటర్ మొత్తం మరిగిపోయాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని రాగి పిండిలో ఒక స్టైనర్తో ఈ బెల్లాన్ని వడకట్టుకోవాలి. ఈ బెల్లంలో సన్నని రాళ్ళు ఉసుక అది ఉంటుంది కదా, ఇలా వడకట్టుకోవాలి. నెక్స్ట్ ఈ బెల్లం రాగి పిండి అంతా కలిసే విధంగా గంటితో బాగా కలుపుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్నాక మనం స్టవ్ మీద ఈ ప్యాన్ పెట్టుకొని గ్యాస్ లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఇంకొక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ బర్ఫీని మనం 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా అంటే చాలా మంచిదండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి. ఇలా ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్నాక ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఇందులోకి 2-3 యాలకుల్ని కచ్చాపచ్చిగా దంచుకొని అయినా వేసుకోవచ్చు, లేదనుకుంటే 1 స్పూన్ యాలకుల పౌడర్ని వేసుకోవచ్చు. ఫైనల్గా మనం ఫ్రై చేసుకున్న బాదం పప్పు జీడిపప్పులను కూడా వేసుకొని ఇది మొత్తం ఇందులోకి మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని దీన్ని నెయ్యి రాసిన ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. దీన్ని ఒక గంటతో ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక బౌల్కి అడుగున నెయ్యిని అప్లై చేసుకొని బర్ఫీని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బౌల్తో చేసుకోవటం వల్ల పైన నీట్గా ఉంటుంది, చూడడానికి ఈజీగా అయిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక 30 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఒక 30 మినిట్స్ తర్వాత ఇది కంప్లీట్గా చల్లారిపోయింది. ఒక ప్లేట్ తీసుకొని దీన్ని రివర్స్ చేసుకోవాలి. ట్యాప్ చేస్తే కనుక ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. అంతే అండి, రాగి పిండితో బర్ఫీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసాం కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి బర్ఫీ. ఇలా రెడీ అయిపోయిన బర్ఫీని మీ ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు సర్వ్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. రాగి పిండితో బర్ఫీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసాం కదా. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో లడ్డూని చాలా హెల్తీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. పిల్లలు డ్రై ఫ్రూట్స్ తినకపోతే కనుక ఇలా లడ్డూ చేసి పెట్టండి, 1కి 4 తింటారు, అంత బాగుంటాయి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ లడ్డూల్ని ప్రిపేర్ చేయడం కోసం కావాల్సిన పదార్థములు ఖర్జూరం, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, వాల్నట్ వీటన్నిటిని చిన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల గసగసాలను వేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్లో ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి పక్కకు తీసేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పుల్ని వేసుకోవాలి. ఒక 50% ఫ్రై అయ్యేంత వరకు ఈ బాదం పప్పుల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవటం వల్ల బాదం పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది లడ్డు. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కట్ చేసుకున్న జీడిపప్పు, పిస్తా పప్పు, వాల్నట్ అన్నిటిని వేసుకోవాలి. ఇంకొక 1 మినిట్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మీరు వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక 1 మినిట్ బాగా ఫ్రై చేసుకున్నాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్గా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న గసగసాలను కూడా ఇందులోకి వేసుకోవాలి. ఒకసారి వీటన్నింటిని కలుపుకొని వీటిని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే ప్యాన్లో ఉంచితే కనుక ఇవి మాడిపోతాయండి, అందుకోసం వేరే బౌల్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఖర్జూరాలు వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక ఈ ఖర్జూరాల పేస్ట్ని ఇందులోకి వేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది, అంతేకాకుండా ఖర్జూరంలో ఏదైనా తేమ ఉంటే కనుక పోతుంది. ఇలా ఖర్జూరాలని ఫ్రై చేసుకోవటం వల్ల ఎక్కువ రోజులు లడ్డు నిల్వ ఉంటుందండి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని అదే బౌల్లోకి వేసుకొని కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ఇది కంప్లీట్గా చల్లారాక ఇలా చేత్తోనే ఖర్జూరం అంతా మిక్స్ అయ్యే విధంగా వీటిలో కలుపుకోవాలి. పిల్లల నుంచి పెద్దల వరకు ఇలా లడ్డూని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇలా మొత్తం కలుపుకున్నాక చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా చిన్న లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే మీడియం సైజులో ఇలా లడ్డూల్ని ప్రిపేర్ చేసుకున్నానండి. మీరు కావాలంటే కొంచెం చిన్నవైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా కొంచెం పెద్దవైనా ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇలా మిగిలిన లడ్డూలు కూడా అన్నిటినీ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, డ్రై ఫ్రూట్స్తో లడ్డూని చాలా ఈజీగా 15 మినిట్స్లో ప్రిపేర్ చేశాం కదా. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి ఇలా డ్రై ఫ్రూట్స్తో లడ్డూని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు నేను ఒక లడ్డూని తుంచి చూపిస్తున్నా చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నేను ఈజీగా చేసుకునే ఒక స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. కొన్ని జీడిపప్పులు, కొన్ని బాదం పప్పులను వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇవి కంప్లీట్గా ఆరబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి ఈ బాదం పప్పుని, జీడిపప్పుని వేసుకోవాలి. ఒక పావు బౌలు తురిమిన బెల్లాన్ని వేసుకొని మూత పెట్టుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూను నెయ్యిని వేసుకోవాలి. 1 కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి. అదే బొంబాయి రవ్వ అని కూడా అంటారు కదా. వేసుకొని దీన్ని ఒక 5 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వని మనం కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి, లేకుంటే కనుక రవ్వ మాడిపోతుందండి. అలా మాడిపోతే కనుక స్వీటు అస్సలు బాగోదు. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి పాల మీద మేగడ్ని వేసుకోవాలి. ఈ మేగడ మొత్తం ఈ రవ్వలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇంకొక 1 మినిట్ ఇలా కలుపుకున్నాక ఇందులోకి కాచి చల్లార్చిన పాలు ఒక 1/2 గ్లాస్ని వేసుకోవాలి. ఈ పాలు మొత్తం కలిసే విధంగా ఈ రవ్వలోకి కలుపుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఈ రవ్వలో ఈ పాలని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వను కొలుచుకున్నామో అదే కప్పుతో పావు కప్పు షుగర్ పౌడర్ని వేసుకొని ఈ షుగర్ పౌడర్ మొత్తం ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకొని ఇలా చిక్కగా అయినప్పుడు గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ రవ్వని గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి, ఆరిపోతే గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు బాదం జీడిపప్పు పౌడర్ని ఇలా రౌండ్ చిన్న బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత రవ్వను తీసుకొని ఈ బాల్ని మధ్యలో పెట్టుకొని ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి. మిగిలిన వాటిని కూడా అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. డెకరేటింగ్ కోసం నేను పైన బాదం పప్పుని యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ఈ స్వీట్ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.